4వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ధ్యానం చేసుకోవడం ప్రయత్నం చేద్దామండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. సో ఇక్కడ ఈ లేఖనమును కనుక గమనించినట్లయితే అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట అంటే పరలోకపు తండ్రి ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి సో అబ్రహాము మనకు విశ్వాసమునకు తండ్రి అయినట్లుగా మనం అందరం కూడా చూస్తాం. సో బాగా జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసమునకు తండ్రి అబ్రహాము. సో విశ్వాసము వేరు, విశ్వాసమునకు